వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎందరినో చూస్తూ ఉంటాము. అమెరికా వెళ్ళాలి లేదా కెనడా వెళ్ళాలి అనేసి ఆలోచనలు చాలామందికి వస్తూ ఉంటాయి. కొందరు ఆ కళని నిజం చేసుకుంటారు, కొందరు కళ నిజం జరగవు. కాబట్టి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది ఆలోచించరు. అమెరికాలో మరి ఉన్నప్పటికీ కూడా మాతృ దేశం మీద ప్రేమానురాగాలు, మమతానురాగాలతో మరి నేను నా మాతృభూమికి నాకున్నటువంటి ప్రేమతోని నేను మరి నా ప్రజలకి, నా సమాజానికి నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మరి ఇప్పుడు బొల్లంపల్లి ఇందర్సేన్ రెడ్డి గారు మాత్రం ముందున్నారు. వారు మరి అమెరికా వెళ్ళి మరి అక్కడ చదువు, ఉద్యోగం, మంచి భవిష్యత్తు, చెప్పాలంటే కార్లు, బంగ్లాలు ఎన్నో కొనుక్కొని ఎంతో మరి విలాసవంతమైనటువంటి జీవితం జీవించగలిగినటువంటి వ్యక్తి అక్కడ. కానీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు. నా మాతృభూమి, నన్ను కన్నా నా దేశం, నా భారతదేశం గొప్పతనం, నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులకి నేను కూడా ఒక భాగస్వామ్యం అయ్యి ముందుకు నడిపించాలి అనే ఒక లక్ష్యంతో, మంచి మనసుతోని ఈ సమాజానికి నా వంతు నేను సేవ చేయాలి, సేవ చేసి నిరుద్యోగ సమస్యని నాకు చేతనైనంత వరకు కూడా నేను నిర్మూలించాలి అని సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి బొల్లంపల్లి ఇందర్సేనారెడ్డి గారు. ఇందర్సేనారెడ్డి గారికి స్వాగతం చెప్తూ నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నానండి, నమస్కారం. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. అయితే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే సార్, మీ అందరిది ఒకటే మాట, ఒకటే బాట అని అర్థమవుతూ ఉంది. సమాజానికి అసలు మీకు సేవ చేయాలనేటువంటి ఆలోచన మీ నాన్నగారు చెప్పారా, లేక మీకే ఆలోచన వచ్చిందా? మా నాన్నగారు ఎలాంటి కాన్ఫరెన్స్ వెళ్ళినా కూడా, ఏ ఈవెంట్, ఏ ప్రోగ్రామ్కి లెక్చర్ ఇవ్వాలనుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి నాకు ఇవ్వమని అనేవారు అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ నేనే చేశాను మా నాన్నగారికి బ్యాక్ ఎండ్లో. సో రీసెర్చ్ చేసినప్పుడల్లా నాకు కూడా ఏంటంటే, ఓహో ఇంత మంచి మంచి సబ్జెక్ట్స్ మీద నాన్నగారు వెళ్ళి చెప్తున్నారు. యాక్చువల్గా అతను లీగల్ అక్యుమెన్ ఉన్నవారు, ఒక పెద్ద పేరున్నవాళ్ళు లీగల్ ఫ్రెటర్నిటీలో. కానీ ఎన్నో మెడిసిన్స్ మీద, లేకపోతే మెడికల్ సబ్జెక్ట్స్ మీద, లేకపోతే హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్స్ మీద, లేకపోతే ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మీద అతన్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఆ ప్రోగ్రాంలో కావాల్సిన కంటెంట్ నేను బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చేవాడిని, రీసెర్చ్ చేసి పేపర్లన్నీ కూడా. అప్పుడు అలా చేస్తూ ఏంటంటే, మా నాన్నగారిని చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఓహో ఇంత ఒక మనిషి బ్యాక్ ఎండ్ సపోర్ట్లో ఇట్లా ఉంటేనే ఇలా చేయగలుగుతారు. సో డెఫినెట్లీ నేను మా నాన్నకి అండగా ఉంటాను, నేను అండగా ఉండి ఏమైనా కూడా ఇలాంటి రీసెర్చ్ కావాలన్నప్పుడు ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఒక రీసెర్చ్ చేయాలంటే 20, 30, 40, ఒకసారి 50, 60, 100 పేజెస్ కూడా మనం తీయవలసి వస్తుంది. అందులో మంచి కంటెంట్ తీసే బాధ్యత మా నాన్నగారు తీసుకున్నారు. కానీ నేను మాత్రం మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకున్నాను. రీసెర్చ్ చేసి 100 పేజెస్ నేను 10-20 పేజెస్ ఇస్తుంటే, అతను ఆ 10-20 పేజెస్ది 1 పేజ్ చేసేవాళ్ళు. సో అతనికి పనుండే, నాకు కూడా పనుండే. చేసిందంటే ఒక సర్వీస్ భావం అనేది కూడా నాకు కూడా కలిగింది. ఆ భావమే ప్రాబ్లీ ఈ రోజుకి నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నాను. తండ్రికి తగ్గ తనయుడు. అదేవిధంగా చెప్పాలంటే మీ నాన్నగారు మీ విషయంలో చాలాసార్లు ఆనందంతో కూడినటువంటి గర్వం మీ నాన్నగారి కళల్లో ఎప్పుడైనా మీరు చూసారా? డెఫినెట్గా అండి. ఐ థింక్ మా నాన్నగారు లేజీ ఉన్న సందర్భము నాకు అసలు నేను చూడలేదు. ఎప్పుడు కూడా కళ్ళల్లో షార్ప్నెస్ అంటారు కదా, ఇట్లా డైమండ్ లాగా మెరుస్తుండే మా నాన్నగారి కళ్ళు. అలాంటి కళ్ళు అంటే, ఆ కళ్ళు ఎవరికి ఉంటాయండి? ఆ కళ్ళు దేశ సేవ చెయ్యాలి అని, ప్రజలకి సేవ చెయ్యాలి అన్న ఉన్నవాళ్ళకే ఆ కళ్ళు అలా ఉంటుంది. ఎప్పుడు షార్ప్గా, బ్రైట్గా, ఆ మొహంలో ఆ లైట్గా చిరునవ్వు, ఆ మొహంలో అతి సంతోషం చూపించరు, బాధ కూడా చూపించరు. మన బాధ తీసుకుంటాడు, అంతేగాని మన బాధను తీసుకొని ఒక ఆపర్చునిటీ లాగా ఇతనికి హెల్ప్ చేయాలని చేసిన తర్వాత నేను చేశానని కూడా చెప్పుకోరు. ఎందుకు అంటే వీళ్ళంతా కూడా సేవ చెయ్యాలనే భావంతో ఉన్నారు, కానీ ఏదో గొప్ప పేరు రావాలనే భావంతో కాదు. ఆ సేవలు చేశారు కాబట్టి గొప్ప పేరు వచ్చింది.
సో మా నాన్నగారు చాలామందికి స్ఫూర్తి. చూసి 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 నేను ఐ థింక్ ఆటోమేటిక్గా నాకు సర్వీస్లో రావాలనిపించింది. డబ్బు ఏముందండి, డబ్బు సంపాదిస్తాం ఇవాళ, డబ్బు అనేది వస్తుంది పోతుంది, అది ముఖ్యం కాదు. 10 మంది మన ఇప్పుడు 10 కుటుంబాలు మనం చేసే పని 10 కుటుంబాలు ఒకవేళ నిలవగలిగితే ఆ సంతోషం ఎట్లా ఉంటుందో మీరు సేవ చేస్తే కానీ తెలీదు. మీరు ఒకసారి సేవ చేయండి, ఒక కుటుంబం బాగుపడితే మీకు వచ్చే ఆ సంతోషం, మీకు రాత్రి నిద్రపడుతుంది చూడండి, అది పీస్ అంటారు. ఆ పీస్ కోసం నేను ఏదైనా చేస్తాను. అలాంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తికి మీరు కొడుకుగా పుట్టడం మీ జన్మ ధన్యమైంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? 100% అండి. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు విలువ నాకు ఎక్కువ తెలియలే, ఎందుకంటే చాలా బిజీగా ఉండేవారు, అంత టైం ఇచ్చేవారు కాదు. కానీ అతని సేవలు ఏందో ప్రజలు చెప్పేది. కానీ మా నాన్నగారు చనిపోయాక మా నాన్న అంత పెద్ద మనిషా, అంత గొప్ప మనిషా అనేది తెలిసింది. ఎక్కడ పోయినా కూడా, చెన్నై పోయినా, హైదరాబాద్లో పోయినా, అసలు హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డివైడ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని. ఆంధ్రప్రదేశ్లో వెళ్ళినా, తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా, 4.5 years తర్వాత కూడా ఈరోజు కూడా మా నాన్నగారిని గుర్తు చేయడం, మా నాన్నగారి గురించి మాట్లాడడం అంటే మా నాన్నగారు ఇంత ఫేమసా, చాలా గర్వంగా ఉంటుంది. సో అది ఇక్కడితో ఆగిపోదండి, ఈ సర్వీస్ అనేది ఇక్కడితో ఆగిపోదు. కాబట్టే నేను నా వంతుగా నేను చేస్తున్నాను, కాబట్టి నేను సర్వీస్ చేస్తున్నాను. మా నాన్నగారు ఎప్పుడు నాకు స్ఫూర్తి ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మరి మీ నాన్నగారితో పరిచయం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు తండ్రికి దగ్గ తనయుడు అని వాళ్ళు మీతో అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మేము ముగ్గురు అన్నదమ్ములు అండి. మేము ముగ్గురం కూడా సెల్ఫ్ మేడ్ పీపులే అని అనుకుంటాం మేము. మా నాన్నగారి సంపాదించిన ఆస్తి మీద ఎప్పుడు కూడా మేము డిపెండ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకటి నేను టీవీ ద్వారా చెప్పగలుగుతాను, చాలా గర్వంగా చెప్పగలుగుతాను. మాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ నుంచి మేము ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెకేషన్ వెళ్ళలేదు. మాకు వచ్చే రెంటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా అది రీఇన్వెస్ట్మెంటే అయింది. ఎక్కడైనా వేరే వాటికి, బిజినెస్ వాళ్ళకి వాడుకోవడం కానీ, అంతేగాని మా జేబులో రావడం కానీ, లేకపోతే అయ్యాయిషి చేయడం కానీ, లేకపోతే ఏదో వెకేషన్ పోవడం కానీ అలాంటిది ఎప్పుడు జరగలేదు. సెల్ఫ్ మేడ్ పీపుల్ కాబట్టి మేము ముగ్గురు అన్నదమ్ములు అండి. వీఆర్ వెరీ హ్యాపీ. అది ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవాలని అనుకోవట్లేదు. మా పనే మమ్మల్ని డిఫైన్ చేయాలనుకున్నాం. మా పెద్దనేమో సీనియర్ లాయర్, అతను ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సెకండ్ అన్న ఆఫ్ కోర్స్ ఈజ్ స్టాండింగ్ జడ్జ్, ఈజ్ ఎ సిట్టింగ్ జడ్జ్ రైట్ నౌ. సో అతను మా నాన్న అందుబాటులో వెళ్తున్నాడు, మా నాన్నగారి అడుగులో వెళ్తున్నాడు. నేను నా సంగతి వచ్చినప్పుడు నాకు లా ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేకుండే. నేను సెల్ఫ్ ఇండిపెండెంట్ థింకర్ కాబట్టి బిజినెస్ వైపే నేను ఆలోచిస్తూ వచ్చాను. యుఎస్లో ఐటీ కంపెనీ ఉండే, ఇండియా కూడా ఐటీ కంపెనీ, ఇండియాకి వాపసు వచ్చినాక ఐటీ కంపెనీ ఇక్కడ ఉండే ఒకటి అమ్మేశాక సోలార్ కంపెనీ, తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. ఎంత చేసినా కూడా, ఎంత డబ్బు సంపాదించకపోయినా అది కాదండి ఇక్కడ టాపిక్. థింగ్ ఏంటంటే రాత్రి నిద్రపోయే ముందు మనం ఏం చేసాము అనేది ఇంపార్టెంట్. ఒక మనిషికన్నా మనం హెల్ప్ చేయగలిగామా అనేది ఇంపార్టెంట్. ఒక మనిషికి హెల్ప్ చేయగలిగితే ఎందుకు చేయలేకపోయాము అనేది ఒక ఆలోచన నాలో పుట్టింది కాబట్టి నేను సర్వీస్లో ఎంటర్ అయ్యాను.